మార్కాపురం జిల్లా పెద్దదొన్నాల మండలంలోని ఐనముక్కల గ్రామ బాలికల గురుకుల పాఠశాలలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 సంవత్సరాల పిల్లల బాల్య వికాస స్క్రీనింగ్పై కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో నవచేతన యాప్ సంజీవిని ద్వారా చిన్నారుల అభివృద్ధి స్థితిని ఏఐ సాంకేతికతతో గుర్తించే విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని, రేపు మరో బ్యాచ్కు శిక్షణ ఇవ్వనున్నట్లు సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, చింతల పిహెచ్సి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ దివ్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్క్రీనింగ్ అనేది సార్ 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో ఏదైనా పెరుగుదలలో అభివృద్ధిలో ఏదైనా లోపాలు ఉంటే వీటిని ముందుగానే గుర్తించడం సార్. గుర్తించి నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళ యాప్కి పంపించడం సార్. ఇది ఎట్లా జరుగుతుందంటే అంగన్వాడీ వర్కర్ల డిపార్ట్మెంట్ మొబైల్లో నవచేతన యాప్ అనేది జూన్ 10వ తారీఖు తర్వాత వస్తుంది సార్. ఈ నవచేతన యాప్లో అంగన్వాడీ పరిధిలో ఉండే 0 నుంచి 6 సంవత్సరాల మొత్తం పిల్లల యొక్క వివరాలు అందులో ఉంటాయి. అందులో ఏంటంటే మొత్తం ఈ 0 నుంచి 6 సంవత్సరాల్లో ఏంటంటే 9 బ్యాండ్స్గా, అంటే 9 దశలు విభజించారు పిల్లల్ని. అంటే 0 నుంచి 3 నెలలు, 3 నుంచి 6 నెలలు, తర్వాత 6 నెలల నుంచి 9 నెలలు, నెక్స్ట్ 9 నెలల నుంచి 12 నెలలు, తర్వాత 12 నెలల నుంచి 24 నెలలు, 24 నెలల నుంచి 36 నెలలు, 36 నెలల నుంచి 48 నెలలు, 48 నుంచి 60 నెలలు సార్. 60 తర్వాత 60 నెలల నుంచి నెక్స్ట్ 72 నెలల వరకు ఏంటంటే 9 బ్యాండ్స్గా విభజించారు సార్. ఈ 9 బ్యాండ్స్లో ఏంటంటే పిల్లలు ఏ ఏజ్ గ్రూప్లో ఉంటారో ఆ ఏజ్ గ్రూప్ని తీసుకొని అక్కడ పిల్లలకు సంబంధించిన 5 రకాల అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఈ 5 రకాల అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్స్కి వాళ్ళు అంగన్వాడీ కార్యకర్త కళ్ళిని అడిగి, తర్వాత అంగన్వాడీ కార్యకర్త స్వయంగా పరిశీలించి నెక్స్ట్ బిడ్డకి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ టాస్క్ని బిడ్డ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు అనేది దీన్ని అంతా బేస్ చేసుకొని అక్కడ డిస్ప్లే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈ యాప్లో, నవచేతన యాప్లో ప్రతి బిడ్డకి అంగన్వాడీ వర్కర్